హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు మన వీడియోలో సేమియా పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. పుట్టినరోజుకి కానీ పండుగలకి కానీ దేవుడికి ప్రసాదం చేయాలి అనుకుంటే కూడా ఫస్ట్ గుర్తు వచ్చేది సేమియా పాయసం. మా అమ్మ ప్రతి సంవత్సరం నా బర్త్డేకి సేమియా పాయసంతోనే స్పెషల్స్ స్టార్ట్ చేస్తుంది. అలాంటి సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టి రావకుండా గంటల తరబడి అంతెందుకండి నెక్స్ట్ డే కూడా ఇలా జారుగా చిక్కబడకుండా ఉండేలా ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో ఈ ప్రాసెస్ లో చేస్తే సేమియా పాయసం చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. అలాగే మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా చేయగలిగే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన ప్యాన్ ని పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు బాదం పలుకుల్ని వేసుకోండి. ఇందులో నేను జీడిపప్పు బాదం కిస్మిస్ని తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని దూరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవడం వలన లోపలి వరకు ఫ్రై అయ్యి నిదానంగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో మిగిలిన నెయ్యిలోకి 1 కప్ వరకు సేమియాని వేసుకోండి. సేమియాని కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు పాయసం ఎక్కువ కావాలి అనుకుంటే నేను చెప్పే వాటిని డబల్ క్వాంటిటీలో తీసుకోండి. సేమియాని నిదానంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండండి. అలా కలపడం వలన మొత్తం అంతా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూడండి, సేమియా పైన ఇలా తెల్లగా మచ్చలు వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చాయి అంటే చాలు. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ పాలు పోసుకోండి. అలాగే అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ నీళ్ళు కూడా పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పాలను వేడి చేసుకోవాలి. పాలు పోసిన తర్వాత 10 నిమిషాలు వేడి చేసుకోవాలి. చూసారా, 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్లు పోసినా కూడా సేమియా ఎలా చిక్కబడిందో. అందుకే పాలను 2 సార్లు సగం సగం పోసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకుంటే సేమియా పాయసం కాస్త సేమియా ఉప్మా అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇంకో 1 గ్లాస్ పాలు పోసి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. లేదు అంటే అడుగు అంటుకుంటుంది. ఇంకో 1 గ్లాస్ పాలు పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్ షుగర్ని తీసుకోండి. లేదా మీరు తినే తీపిని బట్టి షుగర్ని వేసుకోవచ్చు. షుగర్ని వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని అలాగే ఇందులోకి 4 యాలకులను మెత్తగా దంచుకొని ఈ యాలకుల పొడిని డ్రై ఫ్రూట్స్తో పాటుగా వేసుకొని దీంతో పాటు 1/2 టీ స్పూన్ నెయ్యిని కూడా పోసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మరిగించుకొని దించేసేయండి. ఇంతకన్నా ఎక్కువ మరిగిస్తే కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుంది. చూసారా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో నేను చేసిన పాయసం ఎలా వచ్చిందో. ఇలా చేశారు అంటే 10 మంది చేసిన పాయసం 5 మందికి అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పాయసం నెక్స్ట్ డే కూడా సేమ్ కన్సిస్టెన్సీతో ఏమాత్రం చిక్కబడకుండా ఉంటుంది. ఇలాగే ఈ ప్రాసెస్లోనే పాలను ఎక్కువ మరిగించకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. సేమియా పాయసాన్ని నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.